సాయంత్రం రఘు తన స్నేహితుడు సీనుతో షికారు బయలుదేరాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ ఊరి బయట ప్రాంతానికి చేరుకున్నారు. రఘు, అలా చూడు, ఆవిడెవరో ఈ పక్క పోతున్న దారి విడిచిపెట్టి రైలు పట్టాల మధ్యగా నడుస్తోంది. అవును సీను, ట్రైన్ వచ్చే టైం కూడా అయింది. అరే అదిగో, ట్రైన్ కింద పడి చావడానికే వెళుతోందా ఏంటి? ఏమో రఘు, అయినా ఉండొచ్చు. ట్రైన్ అంత కొద్ది దూరంలోనే వస్తున్నా వెనక్కి చూడకుండా పట్టాల మధ్య ఎంత ధీమాగా వెళుతోందో చూడు. ఒరే సీను, ఆ అమ్మాయి చావడానికి వెళుతున్నట్టుంది. నువ్విక్కడే ఉండు, ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది, నేను వెళతాను అంటూ పరుగు తీశాడు రఘు. రఘు వనజను సమీపించేసరికి ట్రైను ఇంకో 10 గజాల దూరంలో వస్తోంది. వెంటనే వనజ చేయి పట్టుకుని పట్టాల మధ్య నుంచి పక్కకు లాగాడు. ఆ లాగడంలో ఇద్దరూ పొర్లుతూ రైలు కట్ట దిగువకు చేరుకున్నారు. భయంకరంగా శబ్దం చేస్తూ ట్రైను వారిని దాటి వెళ్ళిపోయింది. వనజ తనకు ఈ అవకాశం కూడా తప్పిపోయినందుకు, తనకో దారి దొరకనందుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఇంతలో సీను కూడా అక్కడికి చేరుకున్నాడు. చూడండి, ఏడవకండి, చావడానికి ప్రయత్నించడం చాలా పొరపాటు అన్నాడు రఘు. "హుం, అబలగా పుట్టడమే పెద్ద పొరపాటు, అందువల్లనే చావాల్సొచ్చింది. చివరకు చావడం కూడా పొరపాటు అయితే నాకింకేది దారి? బ్రతికుండి నరకం అనుభవించాల్సిందేనా?" అంటూ పెద్ద పెట్టున ఏడ్చింది వనజ. ఏవో కష్టాలు వెంటాడాయని చావాలనుకుంటే ఎలా చెప్పండి? చచ్చి సాధించగలిగేదేమిటి? బ్రతికేందుకు జడిసేవారిని ఇంకా ఇంకా భయపెట్టి తరుముతుంది జీవితం. ఎదురు తిరిగేవారిని చూస్తే అదే జడిసి పారిపోతుంది. అవమానాలు, అనర్థాలు మనుషులకు కాక రాళ్లకొస్తాయా? కానీ ఇక్కట్ల పాలైన ప్రతివారు మీలా చావడానికి ప్రయత్నిస్తున్నారంటారా? ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రఘు. బ్రతుకు ఎదురు తిరిగేవారు ఉంటారు, లొంగిపోయేవారు ఉంటారు. అందరూ ఎదురు తిరిగి గెలవగలరా? కన్నిటినీ బంధిస్తూనే ప్రశ్నించింది వనజ. అసలెంతకు మీ పేరు చెప్పనే లేదు. అవునులేండి, నేను అడగను లేదు, మీరు చెప్పనూ లేదు. ఇప్పుడైనా చెప్పండి, మీ పేరేంటి, ఊరేంటి? ప్రశ్నించాడు రఘు. అర్థం లేని బ్రతుకి ఏ పేరైతేనేం, ఏ ఊరైతేనేంలేండి, నిర్లక్ష్యంగా అంది వనజ. చూడండి, మీరెంత కష్టాల్లో ఉంటే మాత్రం పేరు చెప్పడానికేం, దయచేసి చెప్పండి అర్థిస్తున్నట్లుగా అన్నాడు రఘు. "హుం, నా పేరు వనజ, ఊరు రాంపల్లి. మీకెవరూ లేరా? అంటే అన్న, చెల్లి, తల్లి, తండ్రి? ప్లీజ్ నన్ను ఇంకేం అడగండి, నా దారి నన్ను పోనీయండి, మీకు పుణ్యం ఉంటుంది. మిమ్మల్ని ఇలా వదిలేస్తే మళ్ళీ చావడానికి ప్రయత్నించరని గ్యారంటీ ఏంటి? మీ బాధ ఏంటో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించే మార్గం ఆలోచించాలి, మళ్ళీ మిమ్మల్ని మనిషిగా నిలబెట్టాలి. అంతవరకు మా ఇంట్లోనే ఉందిరుగాని రండి. మీరేం చేసినా బ్రతికే ఆశ లేదు. మీరు చూపించిన దయకు కృతజ్ఞురాలను. నా గురించి మీకెందుకు శ్రమ? దయచేసి నా దారిని నన్ను పోనీయండి" ఏడుస్తూనే సమాధానమిచ్చింది వనజ. బ్రతికే ఆశ లేకపోవడం ఏంటండి? మిమ్మల్ని బ్రతికించుకుంటాం, మళ్ళీ మామూలు మనిషిని చేస్తాం. అందుకు మేమేదైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాం. నా మాట విని మా ఇంటికి రండి. ఏంటి, అనుమానిస్తున్నారా? అబే, అదేం లేదండి. మరి పదండి. మారు మాట్లాడకుండా తిన్నగా రఘు సీనుల వెంట వెళ్ళింది వనజ. హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న రఘు తండ్రి పరమేశ్వరం గారు రఘు సీనుల వెంట వచ్చిన కొత్త అమ్మాయిని చూసి ఎవరబ్బా అనుకుని, "రఘు, ఈ అమ్మాయి ఎవరు?" అంటూ ప్రశ్నించారు. "ఈవిడ వివరాలు తర్వాత చెబుతాను నాన్నగారు" అని. "చూడండి, వీరు మా నాన్నగారు పరమేశం గారు" అంటూ వనజకు పరిచయం చేశాడు రఘు. "నమస్కారమండి" అంది వనజ. "మంచిదమ్మా, ఆశీర్వాదం" అన్నారాయన. "అమ్మా" పిలిచాడు రఘు. "ఆ, వస్తున్నారా" అంటూ బయటకొచ్చిందావిడ. "ఈమె మా అమ్మగారు, పేరు వసుంధరమ్మ" అంటూ పరిచయం చేశాడు. వనజ ఆమెకు నమస్కరించింది. ఆమె ఆశీర్వదించింది. ఇక తను తాను పరిచయం చేసుకున్నాడు రఘు. వనజ తల వంచుకుంది. ఇల్లు జమీందారీ భవనంలా నవీన పద్ధతుల్లో విశాలంగా ఉంది. వనజ ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూసింది. "అదిగోనండి, అది బాత్రూం, ఇవిగో దుస్తులు. మీరు వెళ్ళి ముందు స్నానం చేసిరండి" అని చెప్పి స్నానానికి పంపించి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు రఘు. రఘు అక్కడికి వెళ్ళేసరికి వనజను గురించి తెలిసిన వివరాలు చెబుతున్నాడు సీను. "బాబు, నా ఆశయాలకు అనుగుణంగా ఆ అమ్మాయిని రక్షించి ఇంటికి తీసుకొచ్చావు. సలక్షణ దివ్యమంగళ మూర్తిలా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మనసుకు బాధ కలిగించకుండా ఆమెకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకుని వాటిని అరికట్టి ఆ అమ్మాయి బ్రతుకును ఉద్ధరించు బాబు" అన్నారు పరమేశం రఘువును ఉద్దేశించి. "అలాగే నాన్న, నా సాయశక్తులా కృషి చేస్తాను నాన్నగారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమ్మా. మేమలా బజార్కి వెళ్ళొస్తాం" అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు రఘు, సీనులిద్దరూ. 15 నిమిషాల్లో స్నానం ముగించి కొత్త దుస్తులు వేసుకుని నుదుట తిలకం దిద్దుకుని పరమేశం వసుంధరమ్మ దగ్గరకొచ్చి స్తంభం చాటుగా తల వంచుకుని నిలబడింది వనజ.
నిండుగా లక్ష్మీదేవిలా కళకళలాడుతున్న వనజను చూసి ఆ అమ్మాయి అందానికి తగిన వినయ విధేయతలున్న గుణవంతురాలు. ఈమెకున్న కష్టాలేంటో తెలిస్తే బాగుండేది. ఇంతకీ ఇంత గుణవంతురాలైన ఆ అమ్మాయిని కన్నా అదృష్టానికి నోచుకున్న ఆ తల్లిదండ్రులు ఎవరో తెలిసినా బాగుండేది అనుకున్నారా దంపతులు వారి వారి మనసుల్లో. ఇలా రామ్మా పిలిచారు పరమేశం. వారి దగ్గరగా వెళ్ళింది తల వంచుకునే. అంత బిడియమైతే ఎలా చెప్పమ్మా, రా ఇలా వచ్చి ఈ కుర్చీలో కూర్చో అన్నాడు వసుంధరమ్మ పక్కనున్న కుర్చీ చూపిస్తూ. ఎందుకులేండి, కింద కూర్చుంటాను. ఏం పర్వాలేదమ్మా, కుర్చీలో కూర్చో అన్నారా దంపతులు. పెద్దవారి ముందలా కూర్చోవడం నాకు చేత కాదండి, కింద కూర్చుంటానులేండి, పర్వాలేదు అంటూ కిందే కూర్చుంది. వనజ వినయ విధేయతలకు చాలా సంతోషించారా దంపతులు. పరమేశం ఏదో చదువుకుంటూ కూర్చున్నాడు. వసుంధరమ్మ వనజను తీసుకుని వెళ్ళి ఇల్లు, ఇంటి వెనకున్న పెరటి తోట అంతా చూపిస్తోంది. ఇంతలో రఘు, సీను ఇంటికొచ్చారు. అంతా కలిసి భోజనాలు ముగించారు. రఘు వనజను తీసుకెళ్లాడు బెడ్రూమ్ వైపు. వనజ, ఐఎమ్ సారీ వనజ గారు, ఇదే మీ గది, వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. రఘు వైపు అమాయకంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయింది వనజ. రఘు తిరిగొచ్చి సీను, పరమేశం గార్ల దగ్గర కూర్చున్నాడు. గంట గడిచేంత వరకు ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత రఘు లేచి తిన్నగా వనజ గదివైపు వెళ్ళాడు. గది ముందు ఆగి తలుపు తట్టాడు. వనజ తలుపు తీసింది. ఎదురుగా ఉన్న రఘును చూసి నిర్విణ్యురాలైంది. గంట క్రితమే కదా గది చూపించి వెళ్ళాడు, మళ్ళా ఈ రాత్రివేళ నా గదికి రావడంలో అర్థమేమిటి? నేను ఏమైనా మేకవన్నె పులిలాంటి కరుకోటకుల విషవలయంలో చిక్కుకోలేదు కదా? ఇంకా చిక్కుకోకపోవడమేమిటి, చిక్కుకున్నాను. లేకపోతే అంత మహోన్నత వ్యక్తిలా ప్రవర్తించే ఇతడు ఈ రాత్రివేళ నా గదికి రావడం ఏమిటి? చచ్చా, ఈ మగవాళ్ళంత మోసగాళ్ళు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ రఘుకు దారివ్వకుండా అడ్డుగా నిలిచింది వనజ. గదిలోకి రావచ్చా అండి? "హుం, గది మీది, మీరు రావడానికి నా అనుమతి దేనికి?" అంటూ దారిచ్చింది వనజ. గది మాదే అయినా ఇందులో ఇప్పుడుంది మీరుగా, మీ అనుమతి లేకుండా రావడం సభ్యత కాదు. ఆ సభ్యత గుర్తెరిగే వచ్చారా మీరు? వనజ, అవును, గది మీది. ఆ గదిలో ఉన్న మనిషి కూడా మీకు సంబంధించిన వస్తువుగా భావించి మీరొచ్చింది. లేకుంటే ఇంత రాత్రి వేళ ఇక్కడికి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి? వనజ గారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు. నేనంత నీచుణ్ణి కాను. మీరిలా అపార్థం చేసుకుంటారని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాణ్ణే కాదు. ఏదో విషయం మాట్లాడాలని వచ్చాను. ఇలా వచ్చినందుకు క్షమించండి, వెళుతున్నాను, తలుపేసుకోండి అంటూ గది దాటబోయాడు. రఘు మనసు తెలుసుకుంది వనజ. చి, ఏదో లేనిపోని అనుమానంతో రఘును అపార్థం చేసుకున్నానే. ఇంతటి సౌమ్యమూర్తిన నేను అనుమానించింది. ఎంత పొరపాటు చేశాను. చేసిన పొరపాటుకు రఘును క్షమాభిక్ష వేడుకోవాలి. ఆయించే క్షమింపబడాలి. అప్పటికి గాని నా పాపం కరిగిపోదు అని మనసులో పశ్చాత్తాపపడి వనజ సిగ్గుతో తల వంచుకుని, రఘుగారు, అలా వెళ్ళిపోకండి. మీ గురించి పొరపాటుగా ఊహించి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఇంతటి సౌమ్యమూర్తులైన మిమ్మల్ని అలా అన్నానే అని పశ్చాత్తాపపడుతున్నాను. మీరు క్షమించాను అంటే తప్ప నా మనసు శాంతించదు. నన్ను క్షమించి ఇలా వచ్చి కూర్చోండి దీనంగా చూస్తూ అంది వనజ. రఘు వెనక్కి తిరిగి గదిలోకొస్తూ, వనజ, ఇందులో నీ పొరపాటేం లేదు. ఇంత రాత్రివేళ నేను ఈ గదికొచ్చినందుకు సౌశల్యవతివైన నీలాంటి వారికలా అనుమానం కలగడం సహజమే. ఇందులో నీ తప్పేం లేదు. ఇంతకు నీ సౌశల్యానికి నిన్ను అభినందిస్తున్నాను. ఇలాంటి నీకు బ్రతుకుపై ఇంతటి విరక్తి కలిగించిన బాధలేమిటి? చెప్పు వనజ, మీ బంధువులెవరు? నీకొచ్చిన ఇక్కట్లేమిటి? నీ బాధ వివరిస్తే నా కర్తవ్యం నిర్వహించి నా ఆశయం నెరవేర్చుకోవాలని ఊళ్ళూరుతున్నాను. త్వరగా చెప్పి నా ఆశయానికి ప్రాణం పోయి వనజ. మీ ఆశయం ఏమిటో చెప్పకుండానే విరక్తులు, నిరాశ్రయులు అయిన వారికి చేతనైనంత వరకు నా శక్తులా కృషి చేసి మళ్ళీ వారిని మనుషులుగా నిలపడమే నా ఆశయం. అందుకోసం ఎన్ని కష్టాలు సంభవించినా వాటిని ఎదుర్కోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. రఘు, మీ ఆశయాలు ఎంతటి ఉన్నత శిఖరాలపై పయనిస్తున్నాయి. మీ ఆశయమే ప్రమిదిగా, నేనొక ఒత్తిగా చిరకాలం వెలగాలని కోరిక చెలరేగుతుంది. కానీ ఏం లాభం? నీ బ్రతికేదే కష్టమైపోతుంది. వనజ, అలా అనకు. నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇంతకు నీ ఇక్కట్లేంటో చెప్పనే లేదు. మీరింతగా అడుగుతున్నారు గనక చెబుతున్నాను వినండి. నాకు అన్నగారున్నారు, పేరు ప్రకాష్. నా పెళ్లి చేసి తన బరువు తీర్చుకోవాలని ఓ వరుణ్ణి వెతికి తీసుకొచ్చాడు. అతడు అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నవాడే. ఒక్క మనసు తప్ప. మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువిచ్చే అతనితో తొందరపడి మాటిచ్చినందుకు నా పెళ్లి ఎలాగైనా అతనితో జరగాలని అన్నయ్య పట్టుదల. ఆ మనసు లేని మనిషిని పెళ్లి చేసుకునేందుకు నా మనసు అంగీకరించలేదు.
అందుకే చావడానికి ప్రయత్నించాను. నా చావుకు మీరు అడ్డుగా నిలిచారు. ఇప్పుడు బ్రతికి మాత్రం మళ్ళీ నేను మనిషిగా తిరగలనా? ఆ అన్నయ్యకు నా ముఖం ఎలా చూపించగలను? బతికుండి కూడా అన్నయ్య ముఖం చూడకుండా ఎలా నిలువగలను? ఇది నా కథ. ఇది నా వ్యధ. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో మీరే నిర్ణయించండి అంటూ కన్నీరు కార్చింది వనజ. వనజ, నేనొకటి అడగనా? అడగండి. సందేహిస్తారెందుకు? మరేం లేదు. మీరెవరినైనా ప్రేమించారా? అలాంటిదేం లేదు. అన్నయ్య ఖాయం చేసిన ఆ వరుడు నాకు విలువిచ్చేవాడై ఉంటే మనసారా పెళ్లి చేసుకున్నందును. అతనికి కావలసింది నేను కాదు, కట్నం డబ్బు మాత్రమే. అందుకే నేను అంగీకరించలేకపోయాను. వనజ, నేటి సంఘంలో కన్నెపిల్లల పాలిట కాలసర్పమై కాటు వేస్తోంది కట్నం. ఆ కట్నానికి ఆశపడే ఆ దౌర్భాగ్యుడు ఇంతటి సుగుణవతి సౌందర్యవతి అయిన నిన్ను దూరం చేసుకున్నాడు. అందుకు వాడే చింతిస్తూ ఉండాలి కానీ నీకేం వనజ, నిన్ను ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. రఘు, అవును వనజ, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. నేనన్నది నిజం. రఘు, మీరన్నట్టు నన్ను ఎవరైనా పెళ్ళాడినా పెళ్ళాడొచ్చు, కానీ ఈ జన్మలో అన్నయ్య ముఖం చూడగలనా? అసలు అన్నయ్య ఎదుటకు ఎలా వెళ్ళగలను? వనజ, నీ పెళ్లి విషయం గురించి విచారించొద్దు. ఇక ఆ సంగతి అంతా నేను చూసుకుంటానులే గాని నువ్వు విశ్రాంతి తీసుకో. మరి ఏ విధమైన పిచ్చి ఆలోచనలతోటి నీ మనసు పాడు చేసుకోకు అంటూ లేచి వెళ్ళాడు రఘు. అతడు వెళ్ళిన వైపే చూస్తోంది వనజ. రఘు ఎంతటి విశాల హృదయుడు! చల్లని తెల్లని మల్లెలాంటి స్వచ్ఛమైన ఆయన హృదయంలో స్థానం సంపాదించగలిగిన ఆ అదృష్ట దేవత ఎవరో! ఇలాంటి వారు నూటికి ఒక్కరున్నా ఈ సంఘం ఇలా ఉండేది కాదు. ఇలా ఆలోచిస్తూనే నిద్ర కొరిగింది వనజ. ఉదయం లేవగానే వనజ, రఘు, సీను అందరూ కాఫీ పలహారాలు ముగించారు. వనజకు ధైర్యం చెప్పి తమకు పక్క ఊళ్ళో పనుంది వెళ్ళొస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోయారు రఘు, సీను ఇద్దరు. వనజను వెతకడానికి పట్నం వచ్చిన కృష్ణ, ప్రకాష్లు 2 రోజులు వెతికి వెతికి వనజ జాడ తెలియక తిరుగుముఖం పట్టారు రాంపల్లెకు. వాళ్ళెక్కిన బస్సులోనే రఘు, సీను కూడా ప్రయాణం చేసి రాంపల్లి చేరుకున్నారు. కృష్ణ, ప్రకాష్లు బస్ దిగి ప్రకాష్ ఇంటికి వెళ్లారు. రఘు, సీనులకు ఆ ఊరు కొత్త గనుక ప్రకాష్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లారు. ప్రకాష్ ఇంట్లో కృష్ణ మంచం మీద కూర్చున్నాడు. ప్రకాష్ కాలు కాలిన పిల్ల ఒక్క చోట కాలు నిలపకుండా పచారులు చేస్తున్నాడు ఇంట్లో. కృష్ణ, ప్రాణంతో సమానమైన ఒక్కగానొక్క చెల్లెల్ని నా చేజేతులా దూరం చేసుకున్నాను. వనజ బ్రతుకుందో లేదో. వనజ మరణించుంటే ఆమె చావుకి కారకుని నేనేరా. నా పిచ్చిగాని చావుకింకా బ్రతికే ఉంటుందేంటి? నా పాపానికి నిష్కృతి లేదు. ఇంక నాకు చావు ఒకటే దారి అంటూ రోదించాడు ప్రకాష్. ప్రకాష్, జరిగిందేదో జరిగిపోయింది. లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు విచారిస్తూ కూర్చుంటే చేయగలిగిందేమిటి? కృష్ణ, ఇక నా బ్రతుక్కి విచారం కాక వికాసం ఎలా సాధ్యం? ఉన్న ఒక్క చెల్లెల్ని నేనే చంపుకున్న తర్వాత ఇక నేనెవరి కోసం బ్రతకాలి? అసలు బ్రతికి మాత్రం అనుభవించగలిగేదేముంది? ప్రకాష్ గారిల్లు ఇదేనా అండి అంటూ గుమ్మం దాటి లోపలికొచ్చారు రఘు, సీను ఇద్దరు. ఆ, ఇదేనండి. రండి. ఎవరు మీరు? ప్రకాష్తో ఏంటి పని? ప్రశ్నించాడు కృష్ణ. మాది పట్నం అండి. నా పేరు రఘు. ఇతడు నా ఫ్రెండు సీను. మంచిది, ఇలా కూర్చోండి. ఒరే ప్రకాష్, కాస్త కాఫీ అయినా తయారు చేయరా? అలాగే కృష్ణ, ఇప్పుడే చేసి తీసుకొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళాడు ప్రకాష్. ఇంతకు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పనే లేదు. ప్రకాష్ గారి చెల్లెల విషయమే వచ్చామండి. ప్రకాష్ చెల్లెల విషయమా? అవును కృష్ణగారు. ఏంటో తొందరగా చెప్పండి. ముచ్చెమటలు పట్టాయి కృష్ణకు. వనజ ఈ ప్రకాష్ గారి చెల్లెలేగా? అవును. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? తెలీదు. ఎందుకు తెలీదు? రఘుగారు, 4 రోజుల క్రితం వనజ ఇల్లు విడిచిపోయింది. సారీ, మరొకలా భావించకండి. ఎందుకు ఇల్లు విడిచిపోయింది? ప్రకాష్ వనజకొక వరుని చూసి పెళ్లి ఖాయం చేశాడు. అతడు కట్నం విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించాడు. అలాంటి వాళ్లంటే వనజకు బొత్తిగా గిట్టదని తెలియక డబ్బు పోతే పోయిందిలే, యోగ్యుడైన వరుడు దొరికాడని పెళ్లి ఖాయం చేశాం. అతని పట్ల మనసు విరిగిన వనజ అతన్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. ప్రకాష్ తన పరువు పోతుందనే భయంతో ఈ పెళ్లి జరిగి తీరాలని వనజతో వాదించాడు. అంతే, ఆ రాత్రే వనజ ఇల్లు విడిచిపెట్టిపోయింది. ఆమె కోసం వెతికి వెతికి జాడ తెలియక ఇప్పుడే ఇంటికొచ్చాం. ఇది జరిగిన విషయం. కట్నం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే అలాంటి వరుడితోటే వనజ పెళ్లి జరిగి తీరాలి అని పట్టుపట్టడం ప్రకాష్ గారిది కూడా తప్పే కదండి. తప్పే మరి. కానీ మాట తప్పడం చేత కాదు ప్రకాష్కు. అందుకే అలా ప్రవర్తించాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు చింతిస్తే మాత్రం లాభం ఏమిటి?
మీరేదో వనజ విషయమే వచ్చామన్నారు. అదేంటి? వనజ పట్ల ఇప్పుడు మీకేర్పడిన అభిప్రాయం ఏమిటి? ఆమె వనజ చేసింది పొరపాటని భావిస్తున్నారా? అబ్బే! అలాంటిదేం లేదు. వనజ చేసింది పొరపాటని మేమనుకోవడం లేదు. ఆమె వెళ్ళిపోవడానికి తనే కారణమని, బంగారం లాంటి చెల్లెల్ని చేజేతులా దూరం చేసుకున్నానని కుంగిపోతున్నాడు ప్రకాష్. వనజ ఏమైందని భావిస్తున్నారు మీరు? పోతూ పోతూ వనజ రాసిపెట్టిన ఉత్తరం చదివాం. ఆమె రాసిన తీరు చూస్తే తప్పకుండా ఆత్మహత్య చేసుకుని ఉండాలని బాధపడుతున్నాం. వనజ తిరిగి కనిపిస్తే ఆమె కోరిక ప్రకారం ఆమెకు నచ్చిన వాడితో పెళ్లి జరపగలరా? తప్పకుండా జరపగలం. కానీ వనజ ఇంకా కనిపిస్తుందంటారా? ఇంకా బ్రతికే ఉందంటారా? తప్పక కనిపిస్తుంది. 100కి 100 పాళ్ళు ఆమె సజీవంగానే ఉంది. ఆ! వనజ బ్రతికే ఉందా? అవును. నేను చెప్పింది అక్షరాల నిజం. ఎక్కడుంది? త్వరగా చెప్పండి. రే ప్రకాష్! ఇటు రారా, త్వరగా రా! కృష్ణ ఆనందంతో కేకలేశాడు. ప్రకాష్ కాఫీ కప్పులతో వచ్చి తలో కప్పు ఇచ్చాడు. కాఫీ కప్పు అందుకుంటూ రే ప్రకాష్! నీకో శుభవార్త చెప్పనా? అన్నాడు కృష్ణ. శుభవార్త? నాకా? చెప్పు మరి. ప్రకాష్, మన వనజ బ్రతికే ఉందిరా. హా? బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఎక్కడ? తొందరగా చెప్పరా. ఎక్కడుందో ఇంకా తెలీదు గాని బ్రతికే ఉందన్న మాట మాత్రం నిజం. నీకెవరు చెప్పారు? ఇదిగో వీరే చెప్పారు. అలాగా, చాలా సంతోషమైన వార్త చెప్పినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్. ఆ నోటితోనే వనజ ఎక్కడుందో కూడా చెప్పండి. చెప్పడమేంటి? మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను. కానీ ఇంకా కానీ ఏంటండి? ప్రకాష్ ఆత్రంగా అడిగాడు. ఏం లేదు. ఇప్పుడైనా ఆమె మనసు అర్థం చేసుకుని ఆమెకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారా? మాట తప్పను. అలాగే చేస్తాను. ప్రకాష్ హామీ ఇచ్చాడు. చూడండి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వనజను రక్షించి ఇంటికి తీసుకెళ్లాను. అమ్మ నాన్నగార్లకు అప్పగించాను. ఆమె మనసులో భావాలు తెలుసుకున్నాను. ఆమె ఆశయాలకు నేను లొంగిపోయాను. అంతేకాదు, నిజంగా లొంగిపోయాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆమెతో నా గురించి చర్చించి ఆమెకు మీకు నచ్చితే ఆమెను నాకిచ్చి పెళ్లి చేయొచ్చు. నేను బిఏ పాస్ అయ్యాను. ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు నాకు. ప్రజాసేవ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. రఘు, మీ చల్లని మాటలతో మమ్మల్ని ఆనంద సాగరంలో ముంచుతున్నారు అన్నారు ఆనందంతో కృష్ణ ప్రకాష్లు. మళ్ళీ ఆవిడ్ని పెళ్లికి బలవంతం చేయరుగా? రఘు, మీకు ఆ అనుమానం అవసరం లేదు. వనజకు మీరు నచ్చారంటే వనజ పెళ్లి మీతో జరిపిస్తాం అన్నారు ఇద్దరూ ఒకేసారి. అయితే పదండి మరి అన్నాడు రఘు. అలాగే పదండి అంటూ లేచారు అందరూ. ఇంటికి తాళం వేశాడు ప్రకాష్. అందరూ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి పట్నం వెళ్లారు. ఇలా రండి, ఇదే మా ఇల్లు అన్నాడు రఘు గేటు తెరుస్తూ. నలుగురు ఇంట్లో ప్రవేశించారు. వనజ, వసుంధరమ్మ వంటింట్లో ఉన్నారు. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న పరమేశం గారు గుమ్మం దగ్గర అలికిడి విని తలెత్తి చూసి ఎవరు బాబు వీళ్ళు అని ప్రశ్నించారు రఘును. ఈయన వనజ అన్నగారు, పేరు ప్రకాష్. ఈయన పేరు కృష్ణ, ప్రకాష్ స్నేహితుడు. నమస్కారమండి అన్నారు ఇద్దరూ ఒకేసారి. మంచిది బాబు, ఇలా రండి అని కుర్చీలు చూపారాయన. ఇద్దరూ తిన్నగా వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. వారి కళ్ళు వనజ కోసం వెతుకుతున్నాయి. పరమేశం గారు ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే పరధ్యానంగా ఏవో తోచిన సమాధానాలు చెబుతున్నారు. అది గమనించిన రఘు ఇంట్లోకి వెళ్ళిపోయాడు వనజను పిలుచుకుని రావడానికి. వనజ, తొందరగా కాఫీ చేసి తీసుకురా. అలాగే తెస్తాను. పదండి రఘు. తెస్తానంటే కాదు, తొందరగా తేవాలి. అంత తొందర ఏంటండి? ఉహుం, చెబితే అసలు కాఫీలు తేకుండానే బయటికి పరిగెత్తావు. చెప్పను. త్వరగా చెప్పండి రఘు. ఎవరో వచ్చింది? చెప్పను. చెప్పండి మరి. చెప్పమనేగా అడుగుతుంటా. మీ అన్నయ్య గారు కృష్ణగారు వచ్చారు. అన్నయ్య వచ్చింది? ఆశ్చర్యంగా అంది వనజ. అవును వనజ, ఎందుకలా వణుకుతున్నావు? అన్నయ్య ఎదుటకి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళనా అని. వనజ, నేనన్నీ వివరించాను. వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారు. నీ పెళ్లి విషయంలో తామే పొరబడ్డామంటున్నారు. నీకిష్టమైన వారితోటే నీ పెళ్లి జరపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించారు. నిజంగా? అవును, నిజంగానే చెబుతున్నాను. మాట పోవడం ఇష్టం లేక అలా ప్రవర్తించారే కానీ మీ అన్నయ్య చాలా మంచివాడు వనజ. చాలా సంతోషమైన వార్త చెప్పారు రఘు. మీరు పదండి, నేను ఇప్పుడే కాఫీ కప్పుల్లో పోసి తెస్తాను. రఘు హాల్లోకి వచ్చాడు. చూడండి రఘు, వనజ ఎక్కడా? ప్రకాష్ ప్రశ్నించాడు. ప్రకాష్, చూద్దురు గాని, అంత తొందరపడితే ఎట్లా? వనజ కాఫీ కాస్తోంది, తీసుకొస్తోంది ఇప్పుడే. పరమేశం గారు వారి వద్ద సెలవు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. రఘు కృష్ణతో సంభాషణకు దిగాడు. ప్రకాష్, సీను ఆ సంభాషణ వింటూ కూర్చున్నారు. ఇంతలో వనజ కాఫీ కప్పులతో వచ్చింది అక్కడికి. ప్రకాష్, కృష్ణలు వనజను చూసి అమితానందాన్ని పొందారు.
వనజిస్తున్న కాఫీ కప్పు అందుకుంటున్న ప్రకాష్ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. వనజకు ఆ ఇల్లు కళ పంచుతోందో లేక ఆ ఇంటికే వనజ కళగా రాణిస్తోందో చెప్పలేం కానీ ఆ ఇంట్లో తిరుగుతున్న వనజ ప్రకాష్ కంటికి మహాలక్ష్మిలా కనిపించింది. కాఫీ తాగుతూ సంభాషణలు సాగిస్తూ అన్నారు ఆ నలుగురు. రఘు వారి వద్ద సీనుని వదిలి పెరట్లో ఉన్న తల్లి వసుంధరమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా పిలిచాడు రఘు. ఏం బాబు? ఒక మాట అడగనా అమ్మా? అడుగు బాబు. వనజన గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా? అనుకోవడానికి ఏముంది బాబు? మంచి పిల్ల, వినయము భయము భక్తి సమపాళ్లలో మిళితమైన అందమైన అమ్మాయి. వనజను నీ కోడలుగా అంగీకరించగలవా అమ్మా? బాబు అవునమ్మా, వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు, వారితో చెప్పాను వనజకు నేను నచ్చితే ఆమెను పెళ్లి చేసుకుంటానని. చెప్పానుగా బాబు, వనజ సుగుణవతి సౌందర్యవతి అని. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేము సంతోషిస్తాం కానీ మా అభ్యంతరం ఎందుకుంటుంది? చాలా సంతోషంతో రఘు వెళ్ళి హాల్లో ఉన్న కృష్ణ ప్రకాష్ల దగ్గర కూర్చున్నాడు. ప్రకాష్ లేచి ఇల్లు చూస్తూ వనజన్న గదిలోకి వెళ్ళాడు. అమ్మా వనజ, నా పంతంతో నీ మనసుకు కష్టం కలిగించినందుకు క్షమించమ్మా. అన్నయ్య పెద్దవాడివి, నువ్వు అలా మాట్లాడడం సమంజసమా? వనజ నీదెంత చల్లని మనసమ్మా. అన్నయ్య ఇద్దరి కళ్ళల్లోనూ ఆనందాశ్రువులు తొణికాయి. వనజ నీ చావు తప్పించి నిన్ను రక్షించిన రఘుపై నీ అభిప్రాయం ఏమిటమ్మా? ఆయన ఉన్నత ఆశయాలకు అంకితమైన ఒక మహోన్నత వ్యక్తి, చదువు సంస్కారం కలిగిన సౌమ్యమూర్తి. వనజ రఘు నీకు నచ్చాడా? చెప్పమ్మా. రఘు నీకు నచ్చితే నిన్నతడు వివాహం చేసుకుంటానన్నాడు. అన్నయ్య ఇది నిజమా? అంది సంభ్రమాచర్యాలతో. ఏమ్మా నీకిష్టమేనా? ఇష్టమే అన్నట్టుగా తలూపి నేలచూపులు చూస్తోంది వనజ. ప్రకాష్ ఆనందంతో ఎగిరి గంతేసినట్టు చకచకా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వనజ ఇది వరకు రఘును భర్తగా ఊహించలేకపోయింది. అందుకు కారణం ఆ రెండు కుటుంబాల మధ్య గల ఆస్తి అంతస్తుల వ్యత్యాసం. కానీ ఇప్పుడు రఘు తనను పెళ్లాడతానని అన్నమాట విన్న తర్వాత రఘుతో తన మనుగడను ఊహిస్తూ పగటి కలలో తేలిపోతోంది. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి రఘు వాళ్ళ వద్ద సెలవు తీసుకుని వనజను వెంటబెట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వారం రోజులు తిరగకుండానే వనజ రఘుల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. పెళ్లి ఖర్చులకు గాను కృష్ణ 4,000 సహాయం చేశాడు ప్రకాష్కు. పెళ్లి జరిగిన తర్వాత 4 రోజులు రాంపల్లిలోనే ఉన్నాడు రఘు. ఆ రోజు రఘు వనజలను తీసుకువెళ్ళడానికి వసుంధరం వచ్చింది. ఆ సాయంత్రం వరకు ఉండి సాయంకాలం ప్రయాణమయ్యారు పట్నం వెళ్లేందుకు. అత్తగారు, తల్లి తండ్రి ఎవరూ లేకపోయినా అన్నీ నేనే అయ్యి పూల్లో పెట్టి పెంచాను వనజను. ఈనాడు నా ముద్దుల చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టాడు ప్రకాష్. బాబు ఏంటా కన్నీరు? వనజకి ఏ లోటు రాకుండా నా కన్నబిడ్డలా చూసుకుంటాను. నువ్వు ఆ చింత పెట్టుకోకు. మరి మేం వెళ్ళొస్తాం. వెళ్ళిరండి అత్తగారు అంటూ బస్సెక్కించాడు. రఘు వనజలు కృష్ణ ప్రకాష్లకు నమస్కరించి బస్సెక్కారు. బస్సు కదిలిపోయిన తర్వాత భారంగా అడుగులు వేస్తూ ఇంటి దగ్గర పట్టారా మిత్రద్వయం. ఇద్దరూ ప్రకాష్ ఇల్లు చేరుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏంట్రా ప్రకాష్ అలా ఆలోచిస్తూ కూర్చున్నావు? కృష్ణ ఒక్కగానొక్క చెల్లెని పెళ్లి చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఇక నాకు తోడెవరు? రే వనజ అదృష్టవంతురాలు. లేకుంటే మంచివాడు ధనవంతుడు అందమైనవాడు భర్తగా లభిస్తాడా? వనజ అదృష్టానికి మురిసిపోవాలి కానీ ఇలా కుంగిపోతావా? నువ్వు ఏకాకివయ్యావనేగా నీ బాధ. మేమంతా ఉండగా నువ్వు ఏకాకివి ఎలా అవుతావురా? పోనీ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అన్ని చింతలు తీరిపోతాయి. కృష్ణ నా పెళ్లికేం తొందరగాని ముందు నీ పెళ్లి జరిగే ఏర్పాట్లు చేయాలి. రేపటి నుంచి 4 రోజులు ఊరు విడిచి వెళ్ళాలి. రెడీగా ఉన్నావా? ఓ నేను రెడీగా ఉన్నానురా. సరే అయితే భోంచేసి మీ ఇంటికి వెళదాం పదా. ఇద్దరూ భోంచేసి ఇంటికి తాళం వేసి కృష్ణింటికి బయలుదేరారు. ఏం బాబు వనజ వాళ్ళను పంపించావా? నాగయ్య ప్రశ్నించాడు. ఆ ఈ సాయంత్రమే పంపించాం బాబాయ్. మంచిది బాబు, వనజ అదృష్టవంతురాలు. అన్నట్టు మరిచిపోయాను, భోంచేద్దురుగాని పదండి. వద్దులే బాబాయ్, కృష్ణ నేను ఇప్పుడే మా ఇంట్లో భోంచేసి వచ్చాం. కృష్ణ తన గదిలోకి వెళ్ళిపోయాడు. బాబాయ్ పొద్దున్న రంగాపురం వెళతాం. అక్కడ పెళ్లి కూతురుందట, అక్కడ చూసుకుని అటునుంచి రామునిపాలెం వెళతాం. ఏం అక్కడ కూడా పెళ్లి కూతురుందంటావా? అవును బాబాయ్, ఒకేసారి రెండూళ్ళు వెళ్ళి చూసొస్తాం. అలాగే వెళ్ళిరండి. తొందరగా ఏదో ఒకటి ఖాయమయ్యేలా చూడు బాబు. కాలం మరీ విపరీతంగా మారిపోతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేయడం యుక్తంగా తోస్తోంది. పొద్దున్నే లేవాలిగా, వెళ్ళి పడుకో బాబు. ప్రకాష్ తిన్నగా కృష్ణ గదికి వెళ్ళాడు. ఏదో పుస్తకంలో తలదూర్చిన కృష్ణ ప్రకాష్ రావడం చూసి పుస్తకం మూసి పక్కన పెట్టాడు.
ఎరా ప్రకాష్, ఏం చేసుకొచ్చావు? ఏం చేస్తాను, రేపొద్దుట ప్రోగ్రాంకు బాబాయ్ గారి అనుమతి తీసుకునొచ్చాను. ఎంతకు ఎక్కడికి వెళదాం ఈ 4 రోజులు? రేయ్, అవన్నీ పొద్దున్న ఇల్లు వదిలాక చెబుతాను. ఇక్కడేం అడగద్దు, గోడలకు చెవులుంటాయి, ఇక పడుకో అంటూ ప్రకాష్ కూడా అక్కడే పడుకున్నాడు ఆ రాత్రికి.